ఇక్కడ మనం 2 స్తంభాలు గమనించవచ్చు. 2 స్తంభాల పైన చిన్న చిన్న శిల్పాలు అనేవి 2 ఉన్నాయి. ఇక్కడ చెట్లు లోపల మధ్యలో ఉన్నాయి చూడండి. ఇక్కడంతా మొత్తం అంతా చెట్లే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలో ఉన్నాము. ఈ లేపాక్షి మండలంలో మనకి లేపాక్షి వీరభద్ర స్వామి టెంపుల్ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో జటాయువు మోక్షం పొందిన చోటు ఒక ఏరియా ఉంది. ఇక్కడ లేపాక్షి నుండి 3 కిలోమీటర్ల దూరంలో. ఇది చాలా మందికి తెలియదు. అందుకే ఈ జటాయువు మోక్షం పొందిన ప్లేస్ ను ఎక్స్ప్లోర్ చేయడానికి ఇప్పుడు వచ్చేసాను నేను. బింగిపల్లి అనే గ్రామంలో, ఈ బింగిపల్లి గ్రామానికి ఎంట్రన్స్ లోనే ఈ జటాయువు మోక్షం పొందిన చోటు ఉంటుంది. తర్వాత మనకి బింగిపల్లి అనే గ్రామం వస్తుంది. ఇప్పుడు మనం ఆ చోటుని చూసేద్దాం రండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనమైతే లేపాక్షికి దగ్గరలో ఉన్నాము. ఇది మెయిన్ రోడ్డు. లేపాక్షికి వచ్చేసాం చూడండి. ఇక్కడ అంబేద్కర్ గారిది, ఎన్టీఆర్ గారిది, వైఎస్ఆర్ గారి విగ్రహాలు ఉన్నాయి. అక్కడ పక్కనే రైట్ సైడ్ లో కొద్దిగా ముందుకు వెళ్తే బింగిపల్లికి వెళ్ళడానికి దారి కనిపిస్తుంది. ఇది జటాయువుకు ఎంట్రెన్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి బింగిపల్లి, రైట్ సైడ్ లేపాక్షి కనిపిస్తుంది. ఇలాగే మనం స్ట్రైట్ వచ్చేయాలి. ఇలాగే స్ట్రైట్ వచ్చేస్తే అక్కడ లాంగ్లో జటాయువు మోక్షం పొందిన ప్లేస్ కనిపిస్తుంది మనకి. ఇలా వెళ్తే మనం బింగిపల్లికి వెళ్తాము. ఇది లేపాక్షి మెయిన్ రోడ్డు. మనం ఇలాగే ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, జటాయువు మోక్ష ఘట్టం ఇది. ఇదే ప్లేస్. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం రండి. ఏమేమి ఉన్నాయి చూసేద్దాం. ఇక్కడ జనసంచారం అయితే ఏమీ లేదు, ఖాళీగా ఉంది మొత్తం ప్లేస్ అంతా. ఇక్కడంతా పొలాలు. ఇక్కడ రైట్ సైడ్ లో ఒక బావి కూడా ఉంది, అది కూడా చూద్దాం రండి. ఇప్పుడు ఇక్కడే పెద్ద బావి కూడా ఉంది, చూసుకోవచ్చు. ఇది అంతా ఓల్డ్ గా ఉంది, ప్రాచీన కాలం నాటిది ఇది కూడా బావి. అక్కడే మోక్ష ఘట్టం ఉండేది. దీన్ని క్లీన్ గా ఏర్పాటు చేయడానికి శిల్పాలు కూడా రెడీ చేస్తున్నారు. ఇక్కడ మోక్ష ఘట్టంలో ఒక చిన్న స్తంభాన్ని కూడా ఇక్కడ గమనించవచ్చు. ఓకే, ఇక్కడ 3 విగ్రహాలు ఉన్నాయి, ఏమో చూసేద్దాం. ముందుకు వెళ్దాము. ఇక్కడైతే చిన్న షెడ్ ఉంది. షెడ్ కింద 2 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. ముందు ఒకటి చిన్న విగ్రహం ఉంది, ఏదో చూసేద్దాం. ఇక్కడ గేట్ అయితే ఓపెన్ లో ఉంది. మనం లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ మనకు 3 విగ్రహాలు అయితే దర్శనం ఇస్తాయి. రాముడు, లక్ష్మణుడు, దాంతోపాటు ఇక్కడ జటాయువు ఆపోజిట్ లో. మనం ఏ ఆలయం చూసుకున్నా రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి కనిపిస్తారు. నలుగురు కనిపిస్తారు. కానీ ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, జటాయువు 3 మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఇది మోక్షం పొందిన ప్లేస్ కాబట్టి. జటాయువుకు మోక్షం అనేది శ్రీరాముని ద్వారా లభించిండే ప్లేస్ ఇది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ చిన్న దేవాలయం మాదిరిగా ఉంది, అది కూడా చూద్దాం రండి. జటాయువు మోక్షం పొందిన ప్లేస్. ఇక్కడైతే ఏమీ లేదు, ఒక చిన్న 2 రూముల మాదిరి నిర్మించినారు అంతే. ఇది ఇంకా రెడీ చేసే పని ఎక్కువ ఉంది. ఇక్కడ జటాయువు పక్కనే
ఇక్కడ జటాయు పక్కనే పెద్ద పెద్ద బండరాలు కూడా కనిపిస్తాయి. శిలారూపాలు లోపలికి కూడా చూద్దాం రండి ఒకసారి. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం రండి. ఓకే, చూడవచ్చు ఇక్కడ శిల్పాలు ఉన్నాయి. ఓకే, మీరే గమనించాలి ఏ శిల్పము. ఇదంతా మట్టితో ఫుల్ గా నిండిపోయింది చూడొచ్చు. అక్కడక్కడ శిలా విగ్రహాలు అయితే ఇక్కడ కనిపిస్తాయి ఈ జటాయు మోక్షం పొందిన ప్లేస్ లో. స్తంభాల పైన చిన్న చిన్న శిల్పాలు అనేవి 2 ఉన్నాయి. ఇక్కడ చెట్లు లోపల మధ్యలో ఉన్నాయి చూడండి. ఇక్కడంతా మొత్తం అంతా చెట్లే. మొత్తం అంతా ఇక్కడ పెద్ద చెట్లతో కప్పబడిపోయినాయి ఇవి విగ్రహాలు. చూడండి మొత్తం అంతా ఇదే ప్లేస్. ఇక్కడ లోపల ఉండిపోయినాయి ఇవి 2 స్తంభాల పైన శిల్పాలు ఇవి. ఇక్కడ లోపలే ఇక్కడ ఒక చిన్న రూమ్ చూసాము. అది కూడా ఇంకా డెవలప్ అవుతూ ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకొకటి చిన్నది రూమ్ ఉంది. బ్యాక్ సైడ్ ఇంకొకటి చిన్న రూమ్ ఉంది. అది కూడా చూద్దాం రండి. బ్యాక్ సైడ్ ఇక్కడ జటాయువుకు ఆపోజిట్ లోనే ఇంకొక చిన్న ఆలయం అయితే నిర్మాణంలో ఉంది. ఇక్కడ కొంతమంది ఈ ఏరియాని జటాయు సమాధి అని కూడా అంటారు. జటాయు ఆలయాన్ని నిర్మించడానికే అనుకుంటాను ఇక్కడ చిన్నగా 2 దేవాలయాలు అనేవి నిర్మాణం జరుగుతూ ఉండేది అనుకుంటాను. ఇంతకు ముందు మనం చూసినది ఒకటో ఆలయము. ఇది ఆపోజిట్ లో ఇంకొక ఆలయం. ఇది 2 ఆలయాలు అయితే నిర్మాణంలో ఉన్నాయి. చిన్న చిన్న ఆలయాలు ఇవి. ఈ జటాయు మోక్షం పొందిన ప్లేసు లేపాక్షిలో వీరభద్రస్వామి దేవాలయం బ్యాక్ సైడే ఈ ఏరియా అనేది వస్తుంది. ఆ ఆలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో జటాయువు మోక్షం పొందిన ప్లేస్ అనేది మనకి కనిపిస్తుంది. బింగిపల్లి అనే గ్రామం దగ్గర. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.